ప్రజలు తిరుగుబాటు చేస్తే అధికారం క్షణాల్లో మాయమవుతుంది అనడానికి మరో నిదర్శనంగా నిలుస్తుంది బంగ్లాదేశ్. అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంకలో కనిపించిన దృశ్యాలు ఇప్పుడు బంగ్లాదేశ్లోనూ కనిపిస్తున్నాయి. సైన్యం ఆదేశాలతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి వెంటనే దేశం విడిచిపోయారు. ఆమె వెళ్ళిన వెంటనే ఆమె ఉంటున్న అధికారిక నివాసంపై వందల మంది ఆందోళనకారులు దాడి చేశారు. దొరికిన కాడికి సామాగ్రి అంతా ఎత్తుకెళ్లారు. అక్కడున్న ఫుడ్ను ఇష్టం వచ్చినట్లు తిన్నారు. ఆఖరికి చీరలు కూడా వదలలేదు, అవి కూడా కట్టుకున్నారు. ఆమె కార్యాలయంలో నానా హంగామా చేశారనుకోండి. అంతేకాదు బంగ్లాదేశ్ పార్లమెంట్లోకి చొరబడి రచ్చ చేశారు. ప్రస్తుతం ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అంతేకాదు షేక్ హసీనా తండ్రి ముజ్బూర్ రెహమాన్ విగ్రహాన్ని కూడా కూల్చేశారు. అలా ఢాకా రోడ్లపై ఎక్కడ చూసినా విధ్వంసమే కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ దేశం సైనిక పాలనలోకి వెళ్ళిపోయింది. సో ఈ విధ్వంసకర పరిస్థితుల్ని వారు ఎప్పటిలోగా కంట్రోల్లోకి తెస్తారన్నది ఉత్కంఠగా మారింది.